Hello everyone, welcome back to my channel English with Tulasi. In our channel, we already discussed regarding phonetics. Phonetics ante enti, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మోనోథాంగ్స్ అంటే ఏంటి, డిప్థాంగ్స్ అంటే ఏంటి అని డీటెయిల్ గా నేను 2 వీడియోస్ చేశాను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫోనెటిక్స్ లోనే నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయాల్సింది కాన్సోనెంట్స్. సో మోనోథాంగ్స్ డిప్థాంగ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాన్సోనెంట్స్ కి వెళ్దాం. సో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ గో త్రూ దోస్ వీడియోస్ ఫస్ట్ సో దట్ యూ మూవ్ ఆన్ టు దిస్. క్లియర్ గా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ దట్ యాజ్ ఎ సజెషన్. యా, మూవ్ ఆన్. ఫోనెటిక్స్ అంటే సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్. ఒక లెటర్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా అట్టర్ చేయాలి అని డీటెయిల్ గా చెప్పే సైంటిఫిక్ స్టడీనే ఫోనెటిక్స్ అని అంటారు. ఫోనెటిక్స్ బేసిక్ గా 2 టైప్స్ గా డివైడ్ అయింది, దట్ ఈస్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. అగైన్ వోవెల్స్ 2గా డివైడ్ అయింది, మోనోథాంగ్స్ అండ్ డిప్థాంగ్స్ అని చెప్పాం కదా. సో మోనోథాంగ్స్ డిప్థాంగ్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కాన్సోనెంట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. కాన్సోనెంట్స్ కూడా 24 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఆ 24 కాన్సోనెంట్స్ మనకు 6 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. అవి ఎలా అట్టర్ చేస్తాయి, ఆ అట్టరెన్స్ మీద డిపెండ్ అయ్యి 6 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. సో లెట్ us మూవ్ ఆన్ వన్ ఆఫ్టర్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ ప్లాజివ్స్. వీటిని ప్లాజివ్స్ అనే ఎందుకు అంటారు అంటే ఐ హ్యావ్ ద ఆన్సర్. సో ఈ 6 సౌండ్స్ ని కలిపి ప్లాజివ్స్ అని అంటారు. ప్లాజివ్స్ అంటే ఏంటంటే వీటిని అట్టర్ చేస్తున్నప్పుడు మన ఆర్గాన్స్, 2 ఆర్గాన్స్ ఖచ్చితంగా ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వాలి, కలవాలి. అందువల్ల వాటిని ప్లాజివ్స్ అని అంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను ఆల్రెడీ మోనోథాంగ్స్ చెప్తున్నప్పుడు చెప్పాను, వోవెల్ సౌండ్ అట్టర్ చేస్తున్నప్పుడు మన మౌత్ అన్నది వైడ్ ఓపెన్ గా ఉంటుంది. ఏ 2 ఆర్గాన్స్ కలవవు. ఆ, ఈ, ఓ. సో చూడండి, అది ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేసిన 3 సౌండ్స్ వోవెల్స్. సో వీటిని అట్టర్ చేస్తున్నప్పుడు మన మౌత్ లో ఏ 2 ఆర్గాన్స్ క్లచ్ అవ్వవు, కలవవు కంప్లీట్ గా. బట్ కాన్సోనెంట్స్ అన్నిటిని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 2 ఆర్గాన్స్ క్లచ్ అయ్యే తీరాలి. సో ఎస్పెషలీ వీటిని ఎందుకు ప్లాజివ్స్ అన్నారంటే వీటిని అట్టర్ చేస్తున్నప్పుడు 2 లిప్స్ క్లచ్ అవుతాయి లేదా పఫింగ్ అవుట్ సాంగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ వన్ చూడండి, పా పా పో. ఈ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు లిప్స్ 2 క్లచ్ అయ్యాయి కదా, అండ్ పఫింగ్ లాగా సౌండ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. Just put your hand in front of your mouth and utter these 3 sounds. That p, ba, ta, da, ka, ga. సో వీటిని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా 2 లిప్స్ క్లచ్ అవుతాయి. అందువల్ల వాటిని ప్లాజివ్స్ అని అంటారు. పఫింగ్ సౌండ్ వస్తాయి. సో ఎగ్జాంపుల్, పా తో పెన్. సో స్టార్టింగ్ లో ఒక సౌండ్, మిడిల్ లో ఒక సౌండ్. ఫోనెటిక్స్ లో ఒక లెటర్ 2 సార్లు రిపీట్ అయినా మనం రాస్తున్నప్పుడు ఒకసారి రాయాలి. ఇంగ్లీష్ లో లాగా 2 సార్లు రాయకూడదు, ఒకేసారి రాయాలి. బట్ హియర్ ఐ హావ్ రిటన్ ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్. సో కాబట్టి ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ రాశాను కాబట్టి ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాశాను. బట్ ఫోనెటిక్స్ లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బా, బ్యాట్, అబౌట్, అబౌట్, బా. నెక్స్ట్ ట్యాప్, బిట్వీన్, డాల్, మిడిల్. సో ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉన్నాయి, బట్ వాటిని మనం ఒక లెటర్ గానే కన్సిడర్ చేయాలి అట్టర్ చేస్తున్నప్పుడు అండ్ రాస్తున్నప్పుడు కూడా ఫోనెటిక్స్ లో. వేరేస్ ఇన్ ఇంగ్లీష్ లో రాస్తున్నప్పుడు మన స్పెల్లింగ్ ప్రకారం మనం డబుల్ లెటర్ అయితే యూజ్ చేయాలి, బికాస్ అక్కడ స్ట్రెస్ చేస్తాం కాబట్టి. బట్ ఫోనెటిక్స్ లో అలా ఏం లేదు, ఒకటే రాయాలి. నెక్స్ట్ వన్ కింగ్, యాంకిల్, కా సౌండ్. నెక్స్ట్ గాడ్, గోల్, గా. క్లియర్? నెక్స్ట్ వన్ దీన్ని మనము సో తెలుగులో ఒకసారి రాసుకుంటే పా, బా, ta, da, ka, ga. And here coming to here, వీటిని అఫ్రికేట్స్ అంటారు. అసలు అఫ్రికేట్స్ అంటే ఏంటి, ఎందుకు అవి 2 ఇలా డిఫరెంట్ గా 2 లెటర్స్ కలిసి ఉన్నాయి అంటే వీటిని అట్టర్ చేస్తున్నప్పుడు మన స్ట్రెస్ అన్నది పొట్టులో నుంచి కంప్లీట్ గా స్ట్రెస్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో రిలాక్స్ గా వీటిని మనం అట్టర్ చేయలేము. విత్ ఫ్రిక్షన్ మాత్రమే మనం వాటిని అట్టర్ చేయగలం. సో అలాంటి ఫ్రిక్షన్ వస్తుంది కాబట్టి వాటిని అఫ్రికేట్స్ అని అంటారు. సో వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఇది టా సౌండ్, ఇది వచ్చి షా సౌండ్. సో వీటిని ఎలా అట్టర్ చేయాలంటే ఇలాగ ప్రొనౌన్స్ చేయాలి. టాకి చావతిస్తే చ చ కదా, చ. సో అలాగా ప్రొనౌన్స్ చేయాలి. సో వర్డ్స్ ఒకసారి చూడండి. చైన్, ఈ 2 లెటర్స్ కలిపి ఈ సౌండ్ ని అట్టర్ చేస్తున్నాయి. చ. చాలా మంది చైన్ అని ఇలా చైన్ అని చెప్తూ ఉంటారు. సో ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ చైన్. ఆ స్ట్రెస్ అనేది రావాలి. నెక్స్ట్ వన్ ఈజ్ చిన్ కాదు, ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ చిన్. క్లియర్? అండ్ సో చర్చ్ లో 2 టైమ్స్ వచ్చింది చూడండి. చర్చ్ కాదు, ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్. బట్ మనం తెలుగులో రాస్తున్నప్పుడు ఇలా రాసేస్తారు అనుకుంటాను.
చర్చ్ అని, బట్ వీ హ్యావ్ టు సౌండ్ దాట్ యాజ్ చర్చ్ చర్చ్. అలాగా స్ట్రెస్ రావాలి. అలాగా స్ట్రెస్ వచ్చే సౌండ్స్ ని అఫ్రికేటివ్స్ అంటారు. ఒక వైబ్రేషన్ రావాలి. నెక్స్ట్ వన్ జ. ఇది డా సౌండ్, ఇది జా సౌండ్. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు జ. సో రెండు లెటర్స్ ని క్లబ్ చేసి ప్రొనౌన్స్ చేయాలి. జ జ. ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏమంటే జడ్జ్. సో ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు సౌండ్ లైక్ దట్. ఇట్ హ్యాస్ టు బి అటర్ యాజ్ జడ్జ్ జడ్జ్. క్లియర్? అండ్ సో ఇది కూడా బ్లెండర్ వన్. జూన్ అంటూ ఉంటాము. ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ జూన్ జూన్ జూన్. క్లియర్? అండ్ జంగిల్. జంగిల్ కాదు, ఇట్స్ జంగిల్ జంగిల్. క్లియర్? సో according to the utterance of the sound we have to move on. Next one, fricatives. Fricatives 9 in numbers ఉన్నాయి. సో వాటిని ఫ్రికేటివ్స్ ఎందుకు అంటారంటే వీటిని అట్టర్ చేస్తున్నప్పుడు కూడా స్ట్రెస్, ఫ్రిక్షన్, వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఇవి డబుల్ సౌండెడ్ వైబ్రేషన్, ఇవి సింగిల్ సౌండ్ వైబ్రేషన్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ వన్ చూడండి. దిస్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ ఫు ఫు ఫ ఫ ఫు. ఆ సౌండ్ వస్తుంది. ఫ్యాన్, లీఫ్ సౌండ్ వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వా. సో వ్యాన్, వవెల్, వి. సో ఇక్కడ నేను రెండు పక్క పక్కనే రాశాను. వి అండ్ డబ్ల్యూ రాశాను. వి ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు అప్పర్ టీత్ లోయర్ లిప్ వచ్చి టచ్ చేస్తుంది. వి వి. అదే డబ్ల్యూ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు రెండు లిప్స్ ఇలా రౌండ్ గా వస్తాయి. డబ్ల్యూ. సో అలా వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ అవి రెండు ఆల్మోస్ట్ వా సౌండ్ నే ఇస్తాయి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. మళ్ళీ మనం ఈ వా సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ వా సౌండ్, వ్యాన్, వవెల్. అండ్ దిస్ వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ వన్. లైక్ సైన్ టీటా, కాస్ టీటాలో తీటా సింబల్ లాగా ఉంటుంది. బట్ ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ తా తా. థ్యాంక్, త్రూ, థింక్ ఇలాంటి వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఇలాగ క్రాస్డ్ లాగా ఉండి ఇలా కర్వ్ వస్తుంది. దీన్ని ద అనేసి అంటాము. దట్ ఈస్ దాట్, మదర్, ఫాదర్, బ్రదర్, ద. Clear? And this is, so as everyone know, this is sa sound. Sun, aside, all sa sounds comes under here. And this one is z kaadu, idi ja. Ja sound idi. So ja sound has like zoo, assume, ju, assume, ja. Clear? And this one is sh, 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 sha. A sound vastundi. Like ఈ 2 letters కలిపి ఆ సౌండ్ అటర్ చేస్తుంది. షిప్ షిప్ సౌండ్ వస్తుంది కదా. క్లియర్? అండ్ నేషన్, ష నేషన్, లైక్ దట్. అండ్ దిస్ ఆల్సో సమ్వాట్ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రికీ వన్. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇది కూడా ఏంటంటే జా. జాకి దావత్, జా జా. సో ఇది ఎలాగంటే ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్స్ రాయలేము. నేను మోనోథాంగ్స్ చెప్తున్నప్పుడే చెప్పాను. ఈ తెలుగు సౌండ్స్ అన్ని మనకు అర్థం అవడం కోసం మనం ఇస్తున్నట్టువే. ఎగ్జాక్ట్ గా ఇలాగా కాల్ ఫాల్ చేసి పెట్టలేదు. సో మనకు అర్థం అవడం కోసం ఆ సౌండ్ వేస్ట్ చేసుకుని నేను రాస్తూ వస్తున్నాను. లెట్ us కాన్సన్ట్రేట్. దిస్ ఈజ్ ప్లెజర్, SU, ప్లెజర్, మెజర్, లెజర్, బజర్. అలాంటి జా సౌండ్ అన్నమాట. ఇది జా అని చెప్పలేము. ఎలా అటర్ చేయాలో మీరే చూసుకోండి. ప్లెజర్, జర్. క్లియర్? అండ్ దిస్ ఈజ్ హ. హ, హౌస్, బిహైండ్, బిహేవ్. ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ దిస్ ఈజ్ నాజల్స్. సో ఆ సౌండ్ ఉంది చూడండి. వీటిని నాజల్స్. ఈ నాజల్ స్ట్రిప్స్ ని క్లోజ్ చేసి వీటిని మనం అట్టర్ చేయలేము. సో అట్టర్ చేయడానికి హైలీ ఇంపాసిబుల్. వీ కెన్ మేనేజ్, బట్ అసలు వాటిని డైరెక్ట్ గా మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చేలాగా అట్టర్ చేయలేమన్నమాట. అందువల్ల వాటిని నాజల్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ నాజల్ ద్వారా ఎక్కువ సౌండ్ అట్టర్ అవుతుంది. అఫ్ కోర్స్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ లిప్స్, నోట్ తోనే మాట్లాడతాం. బట్ సౌండ్ అన్నది నాజల్స్ నుంచి వస్తుంది కాబట్టి వాటిని నాజల్స్ అంటారు. కీప్ ప్రాక్టీస్. కావాలంటే ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. నాజల్ స్టిప్స్ బ్లాక్ చేసుకుని MN ఇంగ్ అని ప్రొనౌన్స్ చేయండి. యూ వోంట్ గెట్ దట్. దిస్ ఈజ్ మా అండ్ దిస్ ఈజ్ నా. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ING ఇంగ్లీష్ లో మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో దాన్ని ఈ సింబల్ ని అలా ప్రొనౌన్స్ చేయాలి. సో మా లైక్ మ్యాన్, స్మాల్, మనీ, మార్కెట్, ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్. నా, న్యూ, నో, KNOW లో నో, నౌ, నాట్, ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్. అండ్ దిస్ ఇంట్రెస్టింగ్ థింగ్, ING కలిపి ఎలా అట్టర్ చేస్తామో అలా అట్టర్ చేయాలన్నాను. దట్ ఈజ్ కింగ్. ఈ 3 letters కలిపి అదే సౌండ్ వస్తుంది. సింగ్, రింగ్, ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్. ఇంక్ అన్ని ఇక్కడ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, లాస్ట్ వర్డ్ వన్, లేటరల్.
లిటరల్ అంటే ఒకే ఒక సౌండ్ ఉంటుంది, ఎల్ సౌండ్. సో దట్ ఈస్ లవ్, చైల్డ్, luck, lorry. All these words comes under here. Sounds comes under here. This comes under la. And next, finally, last 3 one, that is, this is also sounds as va. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, ఇది కూడా వాగానే అట్టర్ చేయాలి, ఇది కూడా వాగానే అట్టర్ చేయాలి. బట్ ఇలాగా ఈ వా సౌండ్ అట్టర్ చేస్తున్నప్పుడు అప్పర్ టీత్ లోయర్ లిప్ ని టచ్ అవుతాయి. వ్యాన్, విన్. క్లియర్? వ్యాన్, విక్టరీ. క్లియర్? సో ఇది వచ్చేసరికి వాటర్, వాటర్, వాటర్. సో ఇక్కడ అప్పర్ టీత్ లోయర్ లిప్ ని టచ్ అవ్వట్లేదు. వాటర్, వాటర్, విన్, వాచ్. సో మన ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు లిప్స్ ఒకసారి చూడండి రౌండ్ గా వస్తుంది, అదొక్కటే డిఫరెన్స్. రెండు వా సౌండ్ ని అట్టర్ చేస్తాయి. సో వాటర్, వాటర్, వెయిట్. కాన్సంట్రేట్ ఆన్ మై ప్రొనౌన్సియేషన్ అండ్ లిప్ మూవ్మెంట్. వాటర్, వెయిట్, విన్, వాచ్. సో అన్ని ఇలా రౌండ్ గా సౌండ్ చేస్తున్నాయి. క్లియర్? నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ యా. ఇది యా సౌండ్. చాలా కన్ఫ్యూజింగ్. ఇది జే లాగా ఉంది కదా అని అనుకోవచ్చు, బట్ ఇట్ గివ్స్ సౌండ్ ఆఫ్ యా ఇన్ ఫోనెటిక్స్. క్లియర్? సో ఇది లైక్ ఎస్, యూ. దాన్ని ఫోనెటిక్స్ ఎలా రాయాలంటే ఎస్, యూ. సో ఇవి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఆల్రెడీ మనము మదర్ టంగ్స్ చెప్తున్నప్పుడు చెప్పాను, ఫోనెటిక్స్ లో మనము ఇంగ్లీష్ వర్డ్స్ ని రాస్తున్నప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ ఫోనెటిక్ సింబల్ అని ఇలా రెండు రాయాలి అని చెప్పాను. సో ప్రతి లెటర్ కి నేను అలాగే రాశాను చూడండి. అవి ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే అది ఫోనెటిక్స్ అవుతుంది, లేకపోతే మీనింగ్లెస్ అవుతుంది. అండ్ ఫైనలీ లాస్ట్ వన్ ఆర్. సో ఇది రా సౌండ్. సో ఫోనెటిక్స్ లో ఆర్ అన్నది స్టార్టింగ్ లో ఉంటుంది అండ్ మిడిల్ లో ఉంటుంది. లాస్ట్ లో ఆర్ వస్తే దాన్ని అట్టర్ చేయకూడదు, చాలా లైట్ గా అట్టర్ చేసి లీడ్ చేసేయాలి. దట్ ఈస్ రోజ్, క్యారీ. సేమ్ ఆరు డబుల్ టైం వచ్చినా కూడా మనం స్ట్రెస్ చేయాలి, కానీ డబుల్ సౌండ్ అనేది, డబుల్ లెటర్ అనేది మనం ఫోనెటిక్స్ లో రాయకూడదు. దట్ ఈస్ రోజ్, క్యారీ, వాటర్. వాటర్ లో లాస్ట్ లో ఆర్ ఉంది, ఆర్ అలా టచ్ చేసి వదిలేయాలి, కానీ వాటర్ అనకూడదు. సో దీని మీద చాలా మీమ్స్ కూడా వచ్చినట్టున్నా, యూ మైట్ హావ్ నోటీస్ దాట్. సో ఫైనలీ టుడే I completed entire phonetic sounds up to now. So I hope this is useful. If you want a few more videos on phonetics, if you message me, then automatically I will move on. Phonetic transcription ela cheyali English nunchi phonetics ki ani doubts emanna undi clarify cheyali, aa video kuda kavalante then definitely I'll upload, but you have to text me. క్లియర్? సో ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ గా ఉంది, డిగ్రీలో సబ్జెక్ట్ గా ఉంది, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇఫ్ యూ నీడ్, లెట్ మీ నో సో దట్ ఐ డూ ఫర్దర్ వీడియోస్ ఆన్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.